హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట్ పద్మ వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇప్పుడు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో అయితే వచ్చేసాను. అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాపకి ఎస్టర్డే నైట్ నుంచి అయితే చిన్న దవడ బిళ్ళలతో అయితే బాధపడుతుందన్నమాట. ఈ టిప్తో అనేది పాపకి ఎలా తగ్గించాను అనేది నేనేం ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేనేమి పాటించాను అనేది అయితే వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ దవడ బిళ్ళలు ఎందుకు వస్తాయి? దవడ బిళ్ళలు అనేటివి బాగా కొంచెం అవతల వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి. అండ్ స్నీజ్ తుమ్మిన వాళ్ళు ఏది వైరస్ లాగా వ్యాపిస్తుంది అనమాట. దీనికి ఖచ్చితంగా అయితే డాక్టర్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనినే చంపాలమ్మ అండ్ దవడ బిళ్ళలు కూడా అని అంటారు, మమ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇది వచ్చినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది చెవి కింద. ఆ పెయిన్ తగ్గించడానికి ఫస్ట్ మేము తీసుకున్న ప్రికాషన్ ఏంటంటే, పాతకాలం పద్ధతిలో చిన్న గంధం అండ్ పసుపు కలిపి పట్టీలాగా వేసాము. ఇది వేసాక పెయిన్ అయితే తగ్గుతుంది అండ్ వాపు కూడా రాకుండా చేస్తుంది అనమాట. అలా అని నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా డాక్టర్ని విజిట్ చేయాలి. ఫీవర్, హెడేక్ ఇవన్నీ కూడా వస్తాయి అండ్ డాక్టర్ని అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. దీనికి ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ అనేది ఉంటుందన్నమాట, అది వేయించాలి. అండ్ ఐసోలేషన్లో కూడా ఉంచుతారు ఒక 10 to 15 days, అంటే బయట తిరగకుండా ఉంచుతారు. అండ్ దట్టు బాగా ఎక్కువ బాడీ డీహైడ్రేట్ కాకుండా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తాగలేరు, తినలేరు కాబట్టి, పిల్లలు కూడా చెప్పలేరు కాబట్టి వాళ్ళకి బాగా హైడ్రేషన్ అనేది ఉండాలి కాబట్టి ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వాలి. అండ్ దట్టు సిట్రిక్స్ రిలేటెడ్ ఫ్రూట్స్ కానీ అలాంటివి, యాపిల్స్, పైనాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఇలాంటివి వద్దు. ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఇలా ఉంటే మంచిది. ఈ చిన్న చిట్కాతో తగ్గించుకోవచ్చు.